ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై 2026 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? 2026 జూలై మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ముఖ్యంగా క్లుప్తంగా ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు, కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. మనం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. రవి సంచారం 15 జూన్ నుంచి 16 జూలై వరకు మిథునంలో ఉండి 16 జూలై టు 17 ఆగస్టు మధ్యలో కర్కాటకంలో ఉంటారు. కుజగ్రహము 1-5 నుంచి 29 జూన్ మధ్యలో వృషభంలో, అలాగే 2 ఆగస్టు వరకు మిథునంలో సంచారం చేసే అవకాశం ఉంటుంది. బుధగ్రహం వచ్చేసి మనకి 22 జూన్ వరకు 22 జూన్ వరకు కర్కాటకంలో ఉండి 7th జూలై వరకు మిథునంలో ఉండి 5th ఆగస్టు వరకు మన యొక్క సంచారం అంటే వక్ర సంచారంలో కర్కాటకం వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళి వక్ర సంచారంలో ఉండే అవకాశం ఉంటుంది. 5th ఆగస్టు వరకు ఆయన మళ్ళీ మిథునంలో ఉంటాడు. అలాగే శుక్రగ్రహ సంచారం వచ్చేసి 8th జూన్ నుంచి 4th జూలై వరకు సింహంలో ఉండి 4th జూలై నుంచి 1st ఆగస్టు వరకు కన్యలో సంచారం, శుక్రగ్రహ సంచారం. అంటే ఇది శుక్రుడు నీచ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది గమనించుకోండి. అలాగే గురుగ్రహం కర్కాటకంలో జలరాశిలో ఉన్నాడు, అలాగే శని మీనంలో శుభస్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. ఇది కేవలం గ్రహాల యొక్క సంచారం. దీన్ని బట్టి మనం ఫలితాలు చెప్తున్నాం. ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఇలా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. వచ్చే మాసం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు ఈ విషయం గురించి. బట్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం గ్రహ సంచారం చెప్పుకున్నాను నేను. మరి దాన్ని బట్టి మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నాం, మనకు ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఏముంటుంది అలా అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులకి శుభకరమైన వార్తలు ఏమిటంటే జలరాశిలో కర్కాటకంలోకి గురు సంచారం, అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల కుజుడి యొక్క సంచారం కూడా మనకి బుధుడు కర్కాటక సంచారం మరియు కుజుడు వృషభ సంచారం, మిథున సంచారం వల్ల కూడా అద్భుతమైనటువంటి వర్షాలు ఉన్నాయి, సమృద్ధి వర్షాలు ఉన్నాయి. ఎవరి మాట వినకండి రైతు సోదరులారా, నా మాట వినండి. సమృద్ధి వర్షాలు ఉన్నాయి. 90%, 95% కాదు, 120% పైన మనకి వర్షాలు పడతాయి, ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఇక మనం 12 రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. ధనుసు రాశి వారి ఫలితాలు 1, 2, 4 వారాలు చాలా నార్మల్ ఫలితాలు ఉన్నాయి, చాలా నార్మల్ ఫలితాలు. 3వ వారంలో తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు. మొత్తంగా ఈ మాసంలో ఇందాక చెప్పినటువంటి వృశ్చిక రాశి వారికి, ఈ రాశి వారికి కూడా కాస్త జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిందే. ఎందుకంటే సామాన్య ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. 3వ వారంలోనే విపరీతమైనటువంటి కష్ట నష్టాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మోసపోయేది ఇక్కడ, నష్టపోయేది ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సంస్థలు పనిచేసేవారు, రైతన్నరు. 3వ వారంలో దెబ్బ కొట్టేది ఇక్కడ మీకు జాగ్రత్త. అధిక వర్షపాతం వల్ల కావచ్చు, లేదంటే విద్యుత్ వాహకాల వల్ల కావచ్చు, పశువులు అకాల మృత్యుపడవచ్చు కావచ్చు, లేదంటే ఈ మనకి పౌల్ట్రీ పరిశ్రమలో ఈ యొక్క పక్షులు అకాల మరణం పొందవచ్చు. కాస్త పౌల్ట్రీ యజమానులు జాగ్రత్తగా ఉండండి, రైతన్నలు అప్రమత్తంగా ఉండండి. నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంది. పొద్దున్న మీరు కొన్నారు, జూన్ మాసంలో విత్తులు నాటారు, మరి పైరు రావాలి కదా, పైరు రావట్లేదు. మొలకలు వచ్చినా సరైనటువంటి పంట, బలమైన పంట రాదు. అంటే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయమని అర్థం. మోసపోకూడదు. 3వ వారంలో చాలా ఇబ్బంది పడతారు, జాగ్రత్త. 1, 2, 4 వారాల్లో పర్వాలేదు, యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి, కన్సల్టెన్సీ ఆధారపడే వారికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి జాగ్రత్తగా ఉండండి. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ పండించేవారికి, వ్యాపారం చేసేవారికి, కొనుగోలు చేసేవారికి, అమ్మకం చేసేవారికి జాగ్రత్తగా ఉండండి. 1, 2, 4 వారాలు పర్వాలేదు, ఏదో నడుస్తోంది, గెటాన్ అయిపోతారు. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడ్డారా, ఒక్క మార్కు కూడా రాదు మీకు, గ్యారంటీ. వాడికి ఏం రాదు, మీరు చూసి రాసేవాడికి. దాంట్లో మీరు చూసి రాస్తే మీకేం వస్తుంది? ఏదో కామెడీ చెప్తారు కదా సినిమాల్లో, శివకృష్ణ గారు ఏదో సినిమాల్లో లెక్చర్గా ఉంటాడు. ఒరే నీకు 3 మార్కులు వచ్చాయరా అంటే, సార్ వాడికి ఎన్ని వచ్చాయంటే వాడికి 70 వచ్చినాయంటే, వాడు 70 అయితే నాకేంటి సార్, నాకు రావాలి కదా అంటే, అవును రా నువ్వు కరెక్టే, వాడు రూల్ నెంబర్, వాడి పేరు కూడా రాసావు నువ్వు, అందుకే నీకు 3 మార్కులు నీ రేటింగ్ కోసం వచ్చాయంటాడు. అది కామెడీగా చూపించిన రియలిస్టిక్ కూడా జరుగుతాయి అట్లాంటివి. కాబట్టి ఇతరుల మీద ఆధారపడి రాసే పరీక్షలు మీకు శూన్యము.
కన్సల్టెన్సీ ఆధారపడే ఉద్యోగం 3వ వారంలో నష్టము, జాగ్రత్త. బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కూడా ఏదో పర్వాలేదు, 1, 2, 4 వారాల్లో పర్వాలేదు. రూపాయి పెట్టుబడి పెడితే ఒక 2 పైసలు మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాటరీలకు వెళ్తే నష్టమే, జాగ్రత్త. రాజకీయ నాయకులకి అధిక శ్రమ వల్ల గుర్తింపు వస్తుంది. కళాకారులు, క్రీడాకారులు స్వదేశంలో పేరు ప్రతిష్టలు. సినిమా రంగంలో 3వ వారంలో నష్టము, మిగతా వారాల్లో యావరేజ్ ఫలితాలు. ఈ మాసంలో విడుదల చేయకపోవడం మంచిది. సినిమా నిర్మాతల నుండి దర్శకులు ఉంటే, ఈ రాశి వారు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. 3వ వారంలో హీరోయిన్లకి ప్రమాదం జరిగే అవకాశం, వాహన ప్రమాదం, ఉత్తమమైనటువంటి అంటే ఒక గొప్ప నటీనటులకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బీపీఓ జాగ్రత్త పడండి. అనవసరమైన వివాదాలకు వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడడం ఖాయం. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాన్ని కోల్పోవడం కూడా ఖాయం. 3వ వారంలో లంచం అనే వాటి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. 3వ వారంలో షేర్ మార్కెట్కి చాలా దూరంగా ఉండాలి మీరు. ఎట్టి పరిస్థితుల్లో అవి మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి 3వ వారంలో ఇబ్బంది, మిగతా వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ఈ మాసంలో ప్రయత్నం చేయకపోవడం మంచిది. పెద్దగా ప్రయోజనం ఏం కనిపించట్లేదు. జాగ్రత్త. ప్రయాణం కూడా ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. అనవసర విరోధాలు, బంధు నష్టం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారం నష్టాలు పొందిన అవకాశాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి 3వ వారంలో తీవ్రమైనటువంటి ప్రమాదం, అవమానం. డిబేట్లలో పాలు పంచుకుంటే ప్రమాదమే. నేను గొప్ప అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి తిప్పలు తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయం జాగ్రత్త. వేద పండితులు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జ్యోతిష్య పండితులకి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అంటే ఈ మాసంలో ఎక్కువగా భగవన్నామస్మరణ చేసుకోవడం, భగవద్గీతలో 1 నుంచి 7 అధ్యాయాలు చదువుకోవడం, బీదవారికి అన్నదానం, వస్త్రదానం, ఏదైనా వస్తువులు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు సమకూర్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వర్షం వల్ల కావచ్చు, వరదల వల్ల కావచ్చు, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వెంటనే ముందుండి సహాయం చేయండి. తప్పక మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఈ మాసం సహాయ మాసంగా పెట్టుకోండి. 10 మందికి సహాయం చేయడమే, మౌనంగా ఉండడమే, భగవంతుని ఆరాధన చేయడమే, సత్సంగత్వంలో పాలు పంచుకోవడమే. దేవాలయ వృద్ధి చేయండి. దేవాలయ శుభ్రం చేయండి. ఒక పాత దేవాలయానికి పెయింటింగ్ వేయించండి. అక్కడ అర్చకుడికి ఏం కావాలో చూడండి. దేవుడికి ఏమైనా వస్తువులు కావాలో చూడండి. తప్పకుండా మీకు అనుకూల శుభ పరిణామాలు ఉంటాయి. ఇలా మనము నెగిటివ్ ఉన్నటువంటి ఫలితాలప్పుడు ఎటువంటి భగవత్ కార్యము, బీదవారికి సహాయము, ఇతరులకి సహాయపడము, మౌనంగా ఉండడము, ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటాం. ఈ మాసంలో నెగిటివ్ ఫలితాలకి వచ్చే మాసంలో డబుల్ పాజిటివ్ ఫలితాలు వస్తాయి. మనం ఇలాంటి కర్మలు, పుణ్యకర్మలు చేయడం వల్ల. ఈ విషయాన్ని గమనించుకొని తప్పకుండా ఇటువంటి శుభమైనటువంటి సేవ చేయాలని కోరుకుంటూ, ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్తమైనటువంటి ఆనంద యోగాలు, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, వివాహ సంబంధ విషయాలు జాగ్రత్తగా ఉంటూ ఇతరులను నమ్మకండి, అక్రమ సంబంధాల వైపు వెళ్ళకండి, దుష్టుల సాంగత్యం వెళ్ళకండి, విద్యపైన ఫోకస్ చేయండి, తల్లిదండ్రులని ఏమార్చకండి, పలికిమాలిన పనులు చేయకండి అన్న విషయాన్ని గమనించుకుంటూ ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త ఆనందమయ శుభయోగాలు కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.